ఒకరోజు ఒక మునివర్యులు గంగానదిలో స్నానం చేయడానికి వెళ్తారండి. అక్కడ లక్షల మంది స్నానం చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క పాపకర్మను తగ్గించుకోవడానికి. అప్పుడు ఆ ఋషివర్యులు గంగామాతతో ఎలా అంటారు, ఓ గంగామాత, ఇంతమంది యొక్క లక్షల పాపకర్మను ఎలా మోస్తున్నావు తల్లి అని అడుగుతారు. అప్పుడు ఆ గంగామాత, నేనెక్కడ మోస్తున్నాను ఋషివర్య, ఇది ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపేస్తున్నాను కదా అంటారు. అయితే సముద్రంలో ఇన్ని పుణ్యనదులు కూడా కలిసేది సముద్రంలోనే, ఇంత పాపభారాన్ని సముద్రుడు ఎలా మోస్తున్నాడని ఆ ఋషి సముద్రుడి దగ్గరికి వెళ్ళి, ఓ సముద్రదేవా, ఇంతమంది పాపభారాన్ని నువ్వెలా మోస్తున్నావు అని అడుగుతారు. అప్పుడు ఆ సముద్రుడు, నేనెక్కడ మోస్తున్నాను మురుషోర్య, నేను ఎప్పటికప్పుడు మేఘాలకు పంపించేస్తున్నాను అంటారు. ఎంతో తేలిగ్గా స్వచ్ఛంగా ఉండే మేఘాలు ఇంతటి పాపభారాన్ని ఎలా మోస్తున్నాయనేసి ఆ ఋషివర్యుడు అడిగితే, మేఘాలు పకపకా నవ్వి, నేనెక్కడ మోస్తున్నాను, ఎప్పటికప్పుడు వర్ష రూపంలో మీపైనే కదా కురిపించేస్తున్నాను అంటుంది. అయితే ఎవరు చేసిన కర్మ వారి దగ్గరికే చేరుతుంది. కర్మను తొలగించాలంటే స్థానాలు కాదు, కర్మను తొలగించడం కర్మతోనే సాధ్యమవుతుంది. ఏదైతే పనులు చేసి కర్మను క్రియేట్ చేశామో